యూనివర్సిటీ తరపు నుంచి ఏమన్నా గవర్నమెంట్‌కి ఫీజులు గాని, లేదా షోకాజ్ నోటీసులు మరీ ఎక్కువైతే పిల్లల నుంచి గాని, సపోజ్ నేను శాఖ మంత్రిని లేదా విద్యాధికారిని అనుకోండి. నేనెళ్లి చెక్ చేసినప్పుడు ఆ నార్మ్స్ ఏమన్నా అక్కడ లేకపోతే గనక అది నేను బంద్ చేసే అవకాశం ఉంటది. ఎవరో ఫీజుల విషయం అంటే కొంత కాంప్రమైజ్, దానికేదో ఫైనేస్తారు. ఫైనేస్తే దాన్ని ఫైన్ చెల్లించేస్తే సరిపోద్ది. అంతేగాని వ్యక్తిగతంగా పిల్లలకు కేసులు పెట్టినంత మాత్రాన యూనివర్సిటీ బంద్ చేయటం అంత తేలిగ్గా జరగదు. వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఏమన్నా తప్పులేమన్నా దొరికితే, అంటే అక్కడ ఏమన్నా ప్లే గ్రౌండ్ లేకపోవటం, లేకపోతే స్టాఫ్ సరిగా లేకపోవటం, లేకపోతే టాయిలెట్లు సరిగా, ఇటువంటి వ్యవస్థలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగా లేకపోతే అది మూసివేసే అవకాశాలు వస్తాయి తప్ప ఫీజుల విషయాలు అయితే మూయరు. అది మరీ ఎక్కువ నోటీసులు కానీ కేసులు కానీ ఎక్కువ ఇస్తే కనుక ఫర్దర్గా అంటే ఇటువైపు వాళ్ళు కూడా గట్టిగా ఎవరన్నా నిలబడి హైకోర్టుకి వెళ్ళటం లేదా ఫర్దర్ ఎంక్వైరీలు రూపంలో కనుక పిల్లల తరపున ఉన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఉంటే తప్ప అవుతుంది. కానీ మామూలుగా అయితే వాళ్ళు ఇది అవదమ్మా. ఓవరాల్ గా ఏంటంటే అటువంటి ఏ స్కూల్లోనైనా సరే రౌడీ చాలా మంది నారాయణ, చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా. అవునండి. ఈ ఒక్క మోహన్ బాబు యూనివర్సిటీ పక్కన పెడితే మిగతా యూనివర్సిటీలలో ఇంతకు మించి ఉంటది. బట్ వాటి మీద కూడా ఇలానే చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు ఒక క్రియేట్ చేసిన క్రియేట్ చేసిన దాని మీదనే ఇంతగానం చేస్తున్నారంటే మిగతా యూనివర్సిటీలు ఏమైపోవాలి, అక్కడ ఎన్నో అక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఫీజుల విషయంలో గానీ, పిల్లల విషయంలో గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తారు. అది ఏదైనా సరే అందులో చదివే పిల్లలు లేదా అందులో స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు రియాక్షన్స్ బట్టి ఉంటాయమ్మా. ఇప్పుడు సపోజ్ నారాయణ స్కూల్ ఉంది, దానికి ఫీజులు వసూలు చేస్తారన్న అప్పుడప్పుడు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు, ఇటువంటి అపోహలు వేరే నారాయణ కానీ చైతన్య స్కూల్స్లో ఉంటాయి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బాగా చదివించేస్తారు, రుద్దేస్తారు, లేకపోతే పిల్లల్ని హింసలు పెట్టేస్తారు, వాళ్ళు సెల్ ఫోన్ వాడినెవరు తల్లిదండ్రులు ఇలాగేంటంటే ఆ యాంగిల్ వెళ్తారు. కానీ అధిక ఫీజులు వసూలు చేశారన్న సంగతి అయితే చాలా తక్కువ. పోనీ అదే సేమ్ టైం కొంతమంది వాళ్ళు అదే సమయంలో ఏంటంటే పిల్లల నుంచి ఏమన్నా ఒత్తిళ్ళు వచ్చినా కానీ తల్లిదండ్రులు దాన్ని యాక్సెప్ట్ చేసి సరే మా వాడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చేసాడు కదా పోన్లే అన్న సందర్భం. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఇయర్ నేను చదివానండి, ఫస్ట్ ఇయర్ లా గొడవలు వచ్చినాయి. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు వాడు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తేనేమో 98% ఉంటుంది. సర్లే పోనేలో ఇంకో 10,000 ఎక్కువైంది కదా అని అలా కాంప్రమైజ్ అయిపోతారు. అలా కాకుండా రౌడీయిజం ఇటువంటి పేరెంట్స్ తో చాలా రెక్లెస్ గాను రూట్ బిహేవియర్ చేస్తే కనుక ఎవరైనా అడ్డం తిరుగుతారు. ఆ విషయంలో మోహన్ బాబు గారి యూనివర్సిటీకి ఇబ్బందులు తప్ప ఓవరాల్ గా లెక్కేస్తే ఇప్పుడు నారాయణ, చైతన్య మిగిలిన యూనివర్సిటీలు ఏం చేయాలి, లేకపోతే మిగిలిన విద్యా సంస్థలు ఏమవ్వాలి అని అనుకుంటాం మనం. కానీ ఏంటంటే అటువంటి వాటిల్లో ఈ కంప్లైంట్లు తక్కువ. రౌడీయిజం అనేది లేకపోతే అధిక ఫీజులు మరీ దారుణంగా నిలబెట్టి వసూలు చేస్తారన్న విధానాలు అయితే తక్కువ అమ్మా. ఓవరాల్ గా చెప్పాలంటే ఏ స్కూల్లోనైనా సరే రౌడీయిజం లేకపోతే దాడి చేసే విషయాలు తక్కువ ఉంటేనే ఆ విద్యా సంస్థలు ముందుకెళ్తాయి. లేదా ఇటువంటి పేరుంటే కనుక వేస్ట్ మొన్న పిల్లల్ని కొడతారంటే వాళ్ళు రౌడీయిజం చేస్తారంటే కనుక నెక్స్ట్ ఇయర్ వెళ్ళేవాడు కూడా ఎవరో జాయిన్ అవ్వరు. ఆ విధంగా వాళ్ళ యూనివర్సిటీ మూసుకోవటం లేకపోతే పిల్లల ద్వారా మూతపడిపోవటం జరుగుతుంది.